హాయ్ గాయస్, ఈరోజు అక్టోబర్ 5 సాటర్డే 2024. వీఆర్ అలైవ్. సో రాము, నేను అండ్ చైతన్య బ్రో మళ్ళీ ఈరోజు కూడా రన్నింగ్ గడ్లో బ్రో రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నాం. 1.6 కిలోమీటర్స్, సారీ 1.6 కిలోమీటర్స్, 1600 మీటర్స్. అండ్ నిన్న రిలీజ్ చేసాం 24x7లో రన్నింగ్ వీడియో. నిన్న అయితే నేను రన్నింగ్ చేయలేదు, సో నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను రన్నింగ్. రామా పైన పెట్టే. సో అది ఫోకస్ అయ్యారు. సో అదనమాట, సినిమాటిక్ అయితే మిగిలిన ఫోకస్ అవ్వట్లేదు. సినిమాటిక్ అయితే ఫోకస్ అవ్వట్లేదు. మన ఆడియన్స్ కదా, మనకెంత తెలుసు వాళ్ళకి ఎంత తెలుసు. సో అదనమాట విషయం. రామ్ ఇంకేం చెప్పాలా రన్నింగ్ ముందు? నేను ఏదో అన్నావు కదా, అది తాగేసి వచ్చి ఇది తాగేసి వస్తా, ఎనర్జీ డ్రింక్ తాగా, నువ్వు తాగా, నేను తాగాను. ఈరోజు నిన్ను ఓడిపిస్తా, ఏమంటావు? ఓకే ఓకే. సో సింగిల్ కింగ్ రామ్. కెమెరాలు కూపెడుతున్నాడండి. సామాన్య వీడియో ఎందులో తీస్తున్నాడు చెప్పాలా? కీప్యాడ్ ఫోన్లో. ఎస్, కీప్యాడ్ ఫోన్లో. మీకు కావాలా ఇంత మంచి క్లారిటీ వచ్చే కీప్యాడ్ ఫోన్ మీకు కావాలంటే జస్ట్ మెసేజ్ చేయండి యూట్యూబ్. రాము కారు కదా అనుకున్నాడు. కీప్యాడ్ ఫోన్ కావాలంటే చెప్పండి, ఎంతో కాదు, ఓన్లీ 75,000 మాత్రం. వెరీ స్లో రన్నింగ్ చేస్తున్నాం. చూడు వస్తుందో లేదో. నీకు మధ్యలో ఇవ్వాలా? నువ్వు మధ్యలో చేస్తావా చివరి చేస్తావా? నేను ఎక్కడన్నా పర్లేదు, అన్నీ మధ్యలో పెడదాం. నువ్వు ఇంకే ఉత్తలకు వచ్చాను, కొంచెం ఇంకే ఉత్తలకు వెళ్ళు. నీ దాంట్లో నువ్వే కట్ అవుతున్నావు, కట్ అయిపోతున్నావు. ఇంకా చాలా దూరం ఉన్నావు, ఇంకా ఇందులో రాలేదు. నేనే కదుపుతాను దీన్ని. నువ్వు ఈసారి కొంచెం ఇలాగ రాని. నా లిమిట్ ఎంత ఇక్కడ? నీ లిమిట్ అంతే, కొంచెం ఇరుపతిలో ఎంత ఇంకంతే. నువ్వు ఇలా చేసావు, దానికి ఎక్కడికి వస్తుంది అంతే. అదే ఇటు సైడ్ ఎక్కువ ఉండిపోయింది. నేను ఇటు సైడ్ వస్తాను, సరిపోతుంది. నావే ఓకే కదా? ఇది ఓకే. నువ్వు గట్ అయిపోతున్నావు. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే. పరిగెట్టు కదా బ్రో, ఇంకేమో కూర్చొని చేద్దాం. స్టార్ట్ చేస్తాం ఇది. స్టార్ట్ చేయలేదు కదా? వెరీ గుడ్ బాయ్. నాకు తెలుసు బ్రో. సో అనదర్ డే 10 నిన్న అయిందా బ్రో? 11 నిన్న 11 అయింది, ఈరోజు 12. సో టుడే డే 12, 100 days 100 పుషప్ ఛాలెంజ్లోకి ఎంటర్ అయ్యాం మనం. సో ఇప్పుడే మనం బయట రోడ్ రన్నింగ్ చేసి వచ్చాం. సో దట్స్ ఆల్, వీఆర్ డూయింగ్ గుడ్. సో మీరు బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనం 100 days 100 పుషప్ ఛాలెంజ్కి వెళ్ళిపోదాం. చలో మ్యూజిక్ పెడదాం, మజా ఉంటుంది. అయితే కనెక్ట్ అయింది అనమాట. అయితే అది డబ్బా ముందే పెట్టేస్తా. దానికి అమౌంట్ ఇస్తాను అంటే 5,000. ఇది డబ్బా, ఈ డబ్బా కదా.
టిక్ చెక్ ఇంకా అదొక పెట్టింది చాలా బాగా చేసాను బాబు. ఎన్ని ఎలాగో క్యాంపస్ అన్ని వచ్చేసి నేను చాట్ పెడతా డైట్ ఫాలో అయ్యి కొట్టేస్తా చికెన్కి వాటి కాదు మళ్ళీ డైలీ చికెన్ తినాలా? డైలీ చికెన్. అవునా? చలో సింగిల్ టేక్లో కొట్టేస్తాం మీ అర్థం అంతేనండి. సైడ్కి వచ్చేసి చెయ్యి. ఛానల్ స్టార్ట్ చేసిన 2 నెలలు అనుకోవచ్చు. మేబీ 2 months 3 అనుకుంటా. లేదు బ్రో వస్తుంది. మనం చేసిన వీడియోలు షార్ట్ బ్రో చూస్తున్నాడు. నేను వీడియో మొత్తం చూసినట్టున్నాడు. మధ్యలో నువ్వు కొన్ని ఏదో చేస్తే దానికి కిందన తమ్మునేల్ పెట్టి తమ్మునేల్ కదా టైమర్ పెట్టి వికాస్ అన్న అని చెప్పేసి ఆ టైం నాకే చేస్తున్నాడు. నాకేమంచి ఒక టైమింగ్ పెట్టి ఈ టైంలో ఇలాగన్నట్టు కామెంట్ రాశాడు. 2 కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసాడు. వికాస్ బ్రో సుహాస్ ఈజ్ వాచింగ్ బ్రో. హాయ్ బ్రో. రేపు జాయిన్ అయిపోతాడు. ఓకే చేసేద్దాం, అన్నీ చేసేస్తాను. నేను ఈరోజు 100 కొట్టాలి. నైట్ చేయలేదు. 16 నాకు నైట్ చేయాలనిపించలేదు ఎందుకో కన్నా. రోజు నైట్ కూడా చేస్తాను. నైట్ 100 కొడతాను. నైట్ 100 పుషప్స్ కొడతావా రోజు? నైట్ చేయలేదు. చూసారా జనాలు? సో 25 లేట్గా మొదలెట్టినా మొత్తం 100 మనకన్నా ముందు కొట్టేస్తాడు. ఆడియన్స్ దిస్ ఈజ్ మై రాయ్. అంటే నేను 25 బ్రో. మీది 30 చేస్తుండే ఉన్నాడు. అన్నా కంగారు పడుకు, మెల్లగా కొట్టు పర్లేదు. ఫస్ట్ ప్రైజ్ నీదేలే. బ్రో ఏం లైట్ హౌ మెనీ చేస్తాం అన్నది కాదు, హౌ వెల్ వీఆర్ డూయింగ్ అనేది ఇంపార్టెంట్. సో లెట్స్ గో స్లో అండ్ స్టడీ. బట్ పాస్చర్ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుందాం. సో నాలో ఉన్న మిస్టేక్ ఏంటంటే నేను ఇలా వెళ్ళిపోతున్నాను. సింగికింగ్ రాము చెప్తున్నాడు. సో హ్యాండ్స్ ఇలా వెనక్కి వెళ్ళాలి. నేను దట్టు చెస్ట్ కిందకే రావాలి హ్యాండ్స్. సో నేను తప్పు చేస్తే కమెంట్ చేయండి. మీరు ఆల్రెడీ తప్పు చేస్తే కరెక్ట్ చేసుకోండి. కాకపోతే ఈ సీట్ ఇదంతా ప్లేన్ కొంచెం ఇలా అవుతుంది. కొంచెం మొత్తం లిఫ్ట్ అయ్యేటట్టు, బ్యాక్ కూడా లిఫ్ట్ అయ్యేటట్టు. ఇంకా 30, 35, 35 పులప్సా? నేను 100 చేసిన తర్వాత నెక్స్ట్ డే చూసుకుంటే నేను ఎప్పుడు 3-4 చేసి అయిపోయి ఉంటుంది కదా. అలా అయితే మొన్న 10 చేసాను. పులప్సా 10 చేసావా? ఇవి కొట్టిన తర్వాత? ఇది కొట్టిన తర్వాత కాదు, రన్నింగ్ చేసినట్టు 10 చేసాను. రన్నింగ్ చేసిన తర్వాత. ఎందుకంటే నేను స్టార్టింగ్ చేయలేకపోయింది కదా. 100
రాము ఇస్ సేయింగ్ ఈజ్ ఆయన ఎప్పుడైతే ఈ 100 పుషప్ ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టాడో ఈ షోల్డర్స్ గాట్ స్ట్రెంగ్తెండ్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు డూ మోర్ పుల్అప్స్. షోల్డర్స్ కూడా పెరిగిన ఫీలింగ్ వస్తుంది, షోల్డర్స్ కూడా పెరిగాయి ఫిజికల్గా, ఇట్స్ ఎవిడెంట్ అంటున్నాడు. సో దట్స్ నైస్ ఇంప్రూవ్మెంట్. సో ఖచ్చితంగా షోల్డర్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మీ బాడీ స్ట్రెంగ్త్ అయినట్టు అండ్ అదర్ ఎక్సర్సైజ్ లైక్ పుల్అప్స్, పుషప్స్ వేర్ యూ షోల్డర్స్ ఆర్ గెటింగ్ యూస్డ్ అవి ఇంకా ఎక్కువ ఈజీతో చేయగలుగుతారు మీరు. రైట్ 35 దగ్గర ఉన్నాం బ్రో. 20 వెరీ నైస్. 20 చూసారు అకౌంట్ ఎంత ముద్దుగా ఉందో. ముద్దుగా ఉంది. సో పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రశాంతంగా మెల్లిగా పోస్చర్ తప్పు పడకుండా చేసుకుందాం. 50 కొట్టావా? 10 చూడమన్నా 10 42. సో రాము వైడ్ చేసి కొడుతున్నాడు. సో వైడ్ పెట్టినప్పుడల్లా మీ చెస్ట్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో ఎంత క్లోజ్ పెట్టుకుంటే అంత హ్యాండ్ షిఫ్ట్ అవుతుంది. మొత్తం బాడీ ఎలాగవుతుందో. ఆల్మోస్ట్ డూయింగ్ గుడ్. వండర్ఫుల్. యూఆర్ డూయింగ్ గ్రేట్ రాము. రైడ్ కొడితే బాగా వస్తుందా? వైడ్ కొట్టినప్పుడు మరి నువ్వు కంఫర్ట్ ఉంది. నువ్వైతే ఇప్పుడు బాగా పోస్చర్ బాగానే ఉంది. వైడ్ లేకుండా నార్మల్ చేస్తే చూసి ఇక్కడ బెండ్ వస్తుంది, అది బెండ్ రాకుండా స్ట్రైట్గా వచ్చి చూడాలి. అంటే ఒకటిలే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి ఎక్కువ మనం. సో మనం బ్యాక్ పోస్చరు ఇలా ఇచ్చేది తిరిగి ఇలా తిరిగి నా ముందు చేయాలి. సో ఇక్కడ ఈ కర్వ్ వచ్చింది చూసారా? సో ఇది ముందుకు లిఫ్ట్ అవుతుంది, ఇది మాత్రం ఇక్కడే ఉంటుంది బ్యాక్ ఈ కర్వ్. సో ఆ కర్వ్ రాకుండా ఫ్లాట్గా ఉండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ బ్యాక్ స్ట్రెంత్ అయి ఉండాలి అండ్ కోర్ కూడా స్ట్రెంత్ అయి ఉండాలి. లేకుండా డైరెక్ట్గా చేస్తే మీ షోల్డర్స్ మీద ఇలా ముందుకు వెళ్ళిపోద్ది కానీ బ్యాక్ బాడీ లిఫ్ట్ అవుతుంది. సో మీ కోర్ స్ట్రెంతన్ చేసుకోవాలి, బ్యాక్ కూడా స్ట్రెంతన్ చేసుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే పోస్చర్ కరెక్ట్ అవుతుంది. ఓకే చాలు. ఎన్ని? 42 40 డైరెక్ట్ 20 కొట్టే బ్రో. ఆ కెమెరా సాక్షి. ఓకే అన్న ఇక్కడ ఏదో తీసుకో. ఇందాక తింటున్నప్పుడు గడ్డా దిస్ ఈజ్ మై రాడ్. కామెంట్స్ ఏం రావట్లేదయ్యా. 49 కమెంట్ పెట్టాడు ఒక అబ్బాయి, ఎలా సైడ్కి కొట్టేస్తున్నాం, సైడ్కి కొట్టండి, నేను రోజుకి 500 కొడతా అన్నాడు ఒక అబ్బాయికి. నైస్ బ్రో, 500 పర్ డే, సూపర్. రోజు 500 ఒకేసారి కొడతారండి. 500 రమ్మందామా? ఛాలెంజ్కి ఇన్వైట్ చేద్దామా? సో సింగిల్ కింగ్ విసిరిన ఛాలెంజ్ ఇది. ఎవరైతే 500 చేస్తున్నారో వాళ్ళని రమ్మని పిలుద్దాం. సో మన ఛానల్లోకి వచ్చి నిజంగా 500 కొడతారా, కొట్టగలరా, ఎన్ని కొడతారు, ఇవన్నీ అడుగుతున్నాం. పిలుద్దాం. విల్ వెల్కమ్ హిమ్. ఆయన పేరు కూడా కమెంట్ సెక్షన్లో ఉంటుంది. ఈస్ కమెంటెడ్ ఆన్ డే 3 100 పుషప్ ఛాలెంజ్. ఏం బ్రో? లెట్స్ సీ. ఇట్స్ ఎ ఫ్రెండ్లీ ఛాలెంజ్, నో అఫెన్స్. వీళ్ళు హట్టారు అనుకో మళ్ళీ. పిలిచాం కదా, ఇప్పుడు వస్తారు. వెల్కమ్. రాముకి ఛాలెంజెస్ అంటే ఇష్టం మామూలుగా ముందు నుంచి. నిన్నే ఛాలెంజ్ చేసాడు నాకు రన్నింగ్లోకి ఎవరు పిచ్చేస్తా అని. అన్నా ఈరోజు నేనే గెలిచా. ఏటన్నా పోలీస్కి నాకు పెడితే ఎవడ గెలిచాడు అన్న.
చూపించండి పోలీస్ అని నిరూపించుకో. ఏ నో 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 యూ షుడెంట్ రివీల్ ఎనీథింగ్. రేపు నీకు ఛాన్స్ చెప్తున్నారా రేపు నా నోటీస్ 100లో. సో ఇప్పుడే ఇంకో ఛాలెంజ్ 1.6 రేపు. రేపు 1.6లో ఐ థింక్ మన వీడియో తీయడానికి ఒకరు వస్తారనుకుంటున్నాను. సో ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్ డెఫినెట్లీ రేపు రేస్ ముగ్గురికే ఉంటుంది. నేను కూడా ఛాలెంజ్లో 1.6 కిలోమీటర్స్. ఎవరు ముందు ఫినిష్ చేస్తారు కాదు, ఎవరు బాగా ఫినిష్ చేస్తారు, జాగ్రత్తగా ఫినిష్ చేస్తారు, అసలు ఫినిష్ చేస్తారు చూద్దాం. చెయ్యి కొంచెం పొట్ట బయట ఇచ్చేసి నేను చిన్న సపోర్ట్ ఇస్తాను ఫస్ట్. పొట్ట కూడా మొత్తం దిగాలి, మొత్తం లిఫ్ట్ అవ్వాలి. ఈ పార్ట్ 50 హాఫ్ సెంచరీ చేసిస్తే అవ్వదు. హాఫ్ సెంచరీ 90 ఇప్పుడు 20 కొట్టాను. సూపర్ బ్రో నిజమేనా? కెమెరా సాక్షి ఉంది కదా. 190 అంటున్నాడు. చూద్దాం. 55 అయిపోయింది. 100 65. వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, పోస్చర్ మారిపోతుంది. మ్యాక్సిమం మార్కుని ట్రై చేద్దాం. 65. అబ్బాయి పోస్చర్ కరెక్ట్ అంటావా? సైడ్కి వెళ్తున్నాయా హ్యాండ్స్? దూరం పెట్టారు బ్రాడ్ పెట్టు. 60 60 65 ఆటోమేటిక్గా అయ్యే ప్లే రైట్ సాంగ్స్ ఏమన్నా వేస్తే మనకు కాపీరైట్ వెళ్ళిపోతుందా? ఇప్పుడు వీడియో ఇప్పుడు చూసుకుంటున్నాను నేను స్ట్రైక్ వేసుకుంటున్నాను. చూడాల్సిన అవసరం అది మార్పు వచ్చేది. ఈ గ్లోబ్ సెట్ ఉంటుంది, వేరే సింబల్ వస్తుంది. సో మనం ఆల్రెడీ రోడ్ రన్నింగ్ చేసి వచ్చాం. నిన్న కూడా మ్యాజిటీన్, సో కొంచెం డల్ అయి ఉండొచ్చు, మా టెంపో తగ్గి ఉండొచ్చు, ఉల్లాసం తగ్గి ఉండొచ్చు. బట్ వీఆర్ డూయింగ్ దిస్. సో ఎవ్రీడే ఒకేలా ఉంటుంది అనుకోవద్దు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అదే కదా జస్ట్ కీప్ గోయింగ్. ఇప్పుడు వస్తుంది ఎనర్జీ. ఇప్పుడు అబ్జర్వ్ అవుతుంది. పర్లేదు. నీకు మంచి బ్రాండ్ తక్కువలోనే చెప్తాను, తీసుకుంటావా ఒకటి? నాకు ఇప్పుడు నీకు ఈవెంట్స్ వరకు సరిపోద్ది కదా. డైలీ వేసుకోనన్నా నేను ఈవెంట్స్ రోజే అడుగుతున్నాను. 73. అంటే నీ బాడీ కూడా అలా ఇప్పుడు సడన్గా ఇలా అయ్యిందన్నావా, బాడీ అంతా గిల్లేస్తుంది. ఇంకా 27 కొట్టాలి.
ఇంకా 40 కొట్టాలి. సో పాసిబుల్స్ మాట్లాడుతున్నాం కదా, హ్యాండ్స్ క్లోజ్గా పెట్టి బ్యాక్కి వెళ్తున్నాయి, సైడ్కి వెళ్ళట్లేదు. అదే రైట్ వే డూయింగ్ పుషప్స్. అండ్ హ్యాండ్స్ కూడా చెస్ట్కి ప్యారలల్గా ఉన్నాయి ఆల్మోస్ట్. ఇఫ్ పాసిబుల్ కొంచెం కిందకి పెట్టుకో, బాడీ కొంచెం ముందుకి, హ్యాండ్స్ కొంచెం వెనక్కి. యా ఎగ్జాక్ట్లీ 20, ఎగ్జాక్ట్లీ 80. నైట్ చేయవలసిన కూడా ఇప్పుడు కొట్టేస్తాను. ఏ రినాల్ కొడతావా? నైస్. ఇలా లైట్గా సన్ రైజ్ పడుతున్నప్పుడు చేస్తూ మాత్రం చాలా హ్యాపీ ఉంటుంది. మరి అన్ని గేర్లు ఎక్కువ మీద పడినప్పుడు కాదా, ఇలా లైట్గా పడినప్పుడు విటమిన్ డి వస్తుంది కదా. నేను తేడా తెలుస్తుంది బ్రో నాలో. ఈ కొట్టిన ఎక్కువైపోయింది బ్రో. లేదు, బల్క్ అవుతున్నావు, షేప్ కూడా వస్తున్నావు. సేపు వస్తుంది. లైక్ అనవసరమైన తగ్గుతుంది మీరు. చాలా బాగా వేస్తాను 100 మీటర్స్. నా తెలిసిన ఇది 12-13లో పడిపోయాను కదా. అప్పుడు అలాగే ఇస్తాం. సో బాడీ ఇంత పర్సనాలిటీ ఉంది కదా, ఏం పరిగెడతాడు అనుకున్నాం ఈరోజు. 100 మీటర్స్లో 30 సెకండ్స్ 100 meters 30 seconds వేస్తాడు. 13 seconds. So 100 meters 13 seconds పరిగెట్టాడంట. వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ మిస్టర్ శ్యామ్ బుల్డోజర్, బికాజ్ ఆయన పర్సనాలిటీ, ఆయన వెయిట్ అండ్ హైట్కి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హీ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఆ వీడియో రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్, వెయిట్ ఈజ్ జస్ట్ ఎ నంబర్, హైట్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. యూ హ్యావ్ విల్ పవర్, యూ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. నా ఏజ్ అయిపోతుంది. 25 దగ్గర అయిపోతుంది. ఏది ఆపేస్తాడండి 25కి ఓవర్ వేస్తాడు రండి. 27 చేయాలి. ఇంకా 18 కొట్టాలి మనం. చాలు. ఉండాలి బ్రో కంపెనీ. అయిపోయిందండి ఇది. లాస్ట్ టైం ఉన్నాయి కొట్టేమిటి కొట్టేస్తే కొట్టే ఉండే. కొట్టే కొట్టే. కంప్లీటెడ్. చేసాం 19. 12 more to do. చేద్దాం. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ డీహైడ్రేషన్. సర్టిఫికేట్స్ కదా మీ ఇష్టం, ఎవరు లేకపోతే ఇప్పించుకోవచ్చు. నీ వీడియో నో ఇష్యూ. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయా లేదా కామెంట్ చేయండి. హీ స్టార్టెడ్ జిమ్, హీ స్టార్టెడ్ టేకింగ్ ఏంటది, ఏం పౌడర్ బ్రో అది, ప్రోటీన్ పౌడర్ తీసుకొని బాడీ షేప్ చేయడానికి ట్రైంగ్ హిస్ బెస్ట్. డైట్ కూడా మార్చాడు. కొన్ని కష్టం ఉన్న రకరకాల కాయగూరలు ఉడికి, జస్ట్ ఉడికి ఉప్పు కారం లైట్గా వేసి, మసాలా ఎక్కువ లేకుండా చికెన్ ప్రోటీన్ తీసుకుంటున్నాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. నా బాడీలో వీకెస్ట్ పార్ట్ మీకు అనిపిస్తుంటే కామెంట్ చేయండి. దాని మీద వర్కౌట్ చేస్తా జిమ్కి వెళ్ళి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ యూ మోటివేషన్ అండ్ ఆల్సో ఫర్ అవర్ సెల్ఫ్ మోటివేషన్. చాలా ఛాన్స్ వస్తున్నాం మనం, బట్ ఫిట్నెస్ రిలేటెడ్ క్యాజువల్గా మనకు కనెక్ట్ చేయాలి తక్కువ మంది ఉంటారు. సో మేమైతే మీతో కనెక్ట్ అవుతున్నాం అనుకుంటున్నాం. చాలా మంచిది. సో 12 more to do. ఏంటి బ్రో? డీహైడ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం మీరు. సో పెదాలు ఎండిపోవడం, కళ్ళు తెరవడం డీహైడ్రేషన్కి సిమ్టమ్స్.
వేసుకురా నా టీషర్ట్ వేసుకుంటారు. సో పెదాలు కూడా టేస్ట్ మారిపోయినట్టు ఉండడం. మీ బాడీ సో ఇలాంటివి చేయొద్దు. ఖచ్చితంగా వాటర్ సఫిషియెంట్ తీసుకోండి. హైడ్రేట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ ఆల్రెడీ సే. ఇప్పుడు ఫిట్నెస్ రిలేటెడ్ మనం కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మోషన్, మన బాడీ మూమెంట్, హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకుంటున్నాం లేదా. యాప్స్ ఫోటో పెట్టేసావా? యాప్స్ ఫోటో వదిలేస్తాను. ఇంకా లేదు, వదలలే. రాము 6 ప్యాక్ ఉంది ఆల్రెడీ, అది రిలీజ్ చేయలేదని అడుగుతున్నాడు. వీడియో రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా. జస్ట్ స్నాప్ ఫోటో. జస్ట్ 12 more to do. అయిపోద్ది 12. దాన్యా ఇంక చాలే, అయిపోయింది ఇక్కడ వర్కౌట్. 12 తర్వాత క్లోజింగ్ రిమార్క్స్ అండి. అమ్మా ఇంకా 3 కొట్టాలి బ్రో. షోల్డర్ స్ట్రెంత్ తక్కువ ఉంది, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో ఇవన్నీ నేను చేస్తున్న థింగ్స్లో మైనస్ పాయింట్స్. హైడ్రేషన్, వాటర్ కూడా తక్కువ తాగుతాను. యాక్చువల్లీ అది చేయకూడదు. మీరు మాత్రం ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోండి. ఐ విల్ ట్రై వర్కింగ్ ఆన్ మై హైడ్రేషన్. అండ్ నెక్స్ట్ ఇంకో 2 పాయింట్లు మర్చిపోయాం. హైడ్రేషను, మోషను, స్లీపు, రెస్ట్. సో స్లీప్, రెస్ట్ అన్నీ 2 సేమ్ అట్రిబ్యూట్స్. సో బేసిక్గా మీ బాడీకి రెస్ట్ ఇవ్వాలి, సఫిషియెంట్ స్లీప్ తీసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ లాస్ట్ పాయింట్. సో స్ట్రెస్ లెవెల్స్ అంటే మీకు తెలిసిందే, మరీ మైండ్లోకి ఎక్కువ తీసుకోవద్దు ఇది. సో రిలాక్స్గా చేసుకోండి, రోల్ ప్లే చేసుకోండి. ఏం చేసినా డోంట్ ఇన్వాల్వ్ టూ మచ్ అండ్ మేక్ యూర్ హార్ట్ స్ట్రెస్ఫుల్ అండ్ లైఫ్ స్ట్రెస్ఫుల్. ఓకే, సారీ, డోంట్ మేక్ యువర్ లైఫ్ అండ్ హార్ట్ స్ట్రెస్ఫుల్. ఇంకో 3 కొట్టేస్తే 100. హ్యాండ్స్ అయితే సైడ్కి వెళ్ళిపోతున్నాయి. వర్కౌట్ చేద్దాం పాస్టర్ మీద. చలో బాయ్. సబ్స్క్రైబ్ గురు. సబ్స్క్రైబ్ చేసుకో గురు. మన నా వల్లే డిలే అయిపోతున్నారు ఈ రోజు. నేను ఏదో చేసి షార్ట్. సో గైస్, ఇప్పుడైతే 100 పుషప్స్ చేసాము. అండ్ నేను డైట్ 90 days డైట్ స్టార్ట్ చేసి దిస్ ఈజ్ 6th day అనమాట. సో డైట్ అనేసరికి కంప్లీట్గా వచ్చేసరికి ఫస్ట్ 90 day ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలో పెట్టా కదా చార్ట్, అందులో ఉన్నదే. అండ్ తింటున్నప్పుడు కూడా అంటే రోజు చికెనే తినడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. బట్ స్టిల్ అదే హెల్తీ డైట్ అని కూడా ప్రూవ్ అవుతుంది విత్ ఇంక్రీజింగ్ స్టామినా. ఆ స్టామినా ఇంక్రీజ్ అవ్వడం ఈరోజు రన్నింగ్లో కూడా మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిందనమాట. అంటే ఎనర్జీ లెవెల్స్ వరకు చూస్తే మాత్రం బాడీలో చాలా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ మీట్ ఇదే కాబట్టి బాడీలోకి వెళ్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది బాడీ అయితే. స్లీప్ కూడా ఎక్కువ బాడీ డిమాండ్ చేయటం లేదు. సో ఇది జర్నీలో నాకు ఫీల్ అయ్యింది. అండ్ మీరు కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే మాత్రం ఎంత కష్టమైనా సరే ఆ డైట్ ఫాలో అవ్వాలి. లేదు నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తానంటే పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అది విషయం. అండ్ చూసాక ఇందాక బాడీ షర్ట్ తీసాను. సో అలా ఉంది ప్రజెంట్ బాడీ కండిషన్ అది. అండ్ సో ఇలా కంటిన్యూ అవుతుంది ఏదైతే ఉందో మనకి ఫిట్నెస్ జర్నీ. అంటే ఇంతకుముందు 100 day పుషప్ ఛాలెంజ్ అనుకున్నా కానీ ఫాలో అవ్వలేకపోయామన్నమాట. మనం 100 కంపల్సరీగా ఫాలో అంటే చేసాం కానీ రిజల్ట్స్ అయితే రాలేదు, కేవలం డైట్ వల్లే. బట్ డైట్ చేంజ్ చేసిన దగ్గర నుంచి ఇంకా ఫుల్ రిజల్ట్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. సో డైట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. సో అంతే గైస్. సో స్టే కనెక్టెడ్ విత్ మీ. అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటా నా జర్నీలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.